ఒక దయ్యం స్టోరీ. ఒక అతని ఇంట్లోకి వెళ్ళి దయ్యము బాగా టార్చర్ పెడుతుంది. అతనితో సరదాలు తీర్చుకోవాలి అని అనుకుంటుంది దయ్యం. అతను నిద్రపోతున్నాడు పైన బెడ్ పైన. డోర్ కొడుతుంది. అతను ఎవరో డోర్ కొడుతున్నారు అని అనుకుంటాడు. దయ్యం లోపలికెళ్ళి చూస్తుంది. మళ్ళీ డోర్ కొడుతుంది. డోర్ కొడుతూనే ఉంటుంది. తీయి తీయి అని విక్రిస్తుంది. అతను ఎవరో డోర్ కొడుతున్నాడు అని కిందకి వస్తామని వస్తున్నాడు. మెట్లపై నుంచి దిగి కిందకి వస్తున్నాడు. డోర్ కొడుతూనే ఉంది ఇంకా దయ్యం. అతను డోర్ తీసి చూద్దామని వస్తున్నాడు. డోర్ తీసి చూసేసరికి ఎవ్వరు ఉండరు. బయట ఎవరు లేరు కదా అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి దయ్యం నీడ అతనికి కనిపిస్తుంది. చాలా భయపడతాడు అతను. ఏందసలు, ఎవరు లోపలికి వచ్చారు అనుకుంటాడు. అతను డోర్ తీసేసరికి దయ్యం లోపలికి వచ్చేస్తుంది. దయ్యం అతని చుట్టూ తిరుగుతుంటది, వెక్కిరిస్తుంటది. అతనికి అనిపించదు కానీ ఏదో ఉంది, నా చుట్టూ ఏదో తిరుగుతుంది. అతని చుట్టూ తిరుగుతుంది దయ్యం. అతనికి ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ అతనికి దయ్యం అనిపించలేదు. ఏదో ఉంది అని చాలా భయపడుతూ ఉంటాడు. టెన్షన్ పోవడానికి పార్కుకి వెళ్తాడు. పార్కులో కూడా తన పక్కన కూర్చుని ఉంటుంది దయ్యం. ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అతను మళ్ళీ ఇంటికి వస్తాడు. చీకటి అవుతుంది. ఇంట్లోకి వెళ్దామని ఇంట్లోకి వెళ్తుంటాడు. మళ్ళీ దయ్యం అతని వెంబడి వస్తుంది. ఇంట్లో ఒక నీడలాగా కనిపిస్తుంది ఆయనకు. అంటే చాలా భయపడతాడు. అమ్మో, ఇంట్లో దయ్యం ఉన్నట్టుంది. అతనికి దయ్యాలు కనిపిస్తే అతను ఏం చేయలేడు కదా, సైలెంట్ గా ఉండిపోతాడు. ఒక మగ దయ్యము అతనితోనే మాట్లాడుతుంటది. ఏంది నువ్వు, ఎందుకు ఇట్లా భయపడుతున్నావు మమ్మల్ని చూస్తుంటే, మా కోరికలు తీర్చొచ్చు కదా నువ్వు అని అంటే